హలో గైస్, అందరికీ గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. నేను ఈరోజు మీ అందరికీ ఫిజిక్స్లో ద బేసిక్ టాపిక్ 12th క్లాస్లో అందరికీ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడే మీరు ఇంటర్ని స్టార్ట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు ద ఫస్ట్ బేసిక్ టాపిక్ ఇస్ వెక్టర్స్. దీంట్లో కనుక మనం కరెక్ట్ ఫౌండేషన్ చేయగలిగితే మోషన్, కైనమాటిక్స్ ఇలాంటి అన్ని టాపిక్స్లో కరెక్ట్ గ్రిప్ అనేది మనకు చాలా బాగా వస్తుంది. మోస్ట్లీ మనందరం ఏమనుకుంటామంటే మనం చదివే టాపిక్స్ అన్నీ ఫార్ములాస్ లేదా మెమరీ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు అనేసి ఒక చెత్త అండర్స్టాండింగ్ అనేది మనందరికీ ఉంటుంది. బట్ నేను అలాంటి అండర్స్టాండింగ్ మీలో తీసుకురావాలని అస్సలు అనుకోవట్లేదు. బేసికల్లీ ఒక వెక్టార్ అంటే ఏంటి అనే దాని నుంచే నేను స్టార్ట్ చేస్తా. బేసికల్లీ ఏదైనా కానీ ఒక ఫిజికల్ క్వాంటిటీని, ఒక పర్టికులర్ డైరెక్షన్ని, దాని మ్యాగ్నిట్యూడ్ని నువ్వు కరెక్ట్గా కొలవగలుగుతున్నావు అంటే దాన్నే వెక్టార్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మాస్ అనేది ఉంది. ఇప్పుడు మాస్ అంటే నువ్వు ఎంత మెజర్, ఇప్పుడు 20 kgs నీ వెయిట్ నువ్వు చెప్తావు. అది ఏ డైరెక్షన్లో వెయిట్? కిందికి ఉంటుందా, పక్కకు ఉంటుందా, సైడ్కి ఉంటుందా? ఏ డైరెక్షన్ నువ్వు చెప్పలేవు. కానీ కొంతమంది మహానుభావులు అంటారు గ్రావిటీ కిందికి ఉంటుంది కాబట్టి వెయిట్ కిందికి ఉంటుందని. బట్ వెయిట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మాస్. మాస్ అనేది మనలో క్రియేట్ అయిన ప్రతి పార్టికల్ అటాచ్మెంట్ యొక్క ఫిగర్. దానికి గ్రావిటీ వల్ల వచ్చేది వెయిట్. అసలు మాస్కి వెయిట్కి లింక్ ఉంది, బట్ ఈక్వల్ కాదు. బేసిక్గా వెక్టర్స్ అంటే కూడా అంతే. ఒక పర్టికులర్ క్వాంటిటీకి డైరెక్షన్, మ్యాగ్నిట్యూడ్ నువ్వు రెండు చెప్పగలుగుతున్నావు అంటే అదొక వెక్టర్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, నువ్వు సర్కిల్లో తిరుగుతూ ఉంటావు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వెళ్తావు బ్రో, డిస్టెన్స్ కవర్ చేస్తావు. మళ్ళీ నువ్వు డిస్ప్లేస్మెంట్ ఎంత అని ఆ సర్క్యులర్ పాత్కి అడిగినప్పుడు నీ ఆన్సర్ 0 అవుద్ది. ఎందుకు? నువ్వు వెళ్ళిన దానికి మళ్ళీ అక్కడికే వచ్చావు. నువ్వు పర్టికులర్గా నువ్వు స్టార్టింగ్ పాయింట్కి ఎండింగ్ పాయింట్కి మధ్యలో ఒక లైన్ గీసావు అనుకో, అదే కదా బ్రో నీ పాయింట్. మరి పాయింట్కి ఎలా నువ్వు డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తావు? అదే నువ్వు డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు, పాయింట్కి అయితే నువ్వు డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. బట్ పాయింట్ టు పాయింట్ని నువ్వు డిస్ప్లేస్మెంట్ అడిగావు అనుకో, డిస్ప్లేస్మెంట్ అనేది ఒక వెక్టర్. వెక్టర్ని ఎలా ఇండికేట్ చేస్తాం మనము? 2 పాయింట్స్ మధ్య లైన్ గీస్తావు, అది ఎంత ఉంది, అదే నీ మ్యాగ్నిట్యూడ్. బట్ నీ ఇనీషియల్ పాయింట్, ఫైనల్ పాయింట్ సేమ్ అయితే నీ డిస్ప్లేస్మెంట్ అనేది 0 అవుద్ది. బేసికల్గా వెక్టార్ అంటే పర్టికులర్ మ్యాగ్నిట్యూడ్ ఏదో ఒక డైరెక్షన్లో, దానికి ఇంత వాల్యూ అనేది ఉండాలి పర్టికులర్గా ఒక డైరెక్షన్లో అనేది నీకు బేసిక్ ఆఫ్ వెక్టార్స్ అంటే. ఈ వెక్టార్స్లో చాలా టైప్స్ ఉంటాయి బ్రో. ఫర్ ఎగ్జాంపుల్, ఈక్వల్ వెక్టార్స్ అంటే, వెక్టర్ అంటే నీకు పర్టికులర్గా ఒక డైరెక్షన్లో ఇంత మ్యాగ్నిట్యూడ్ అనేది ఇండికేట్ చేస్తుంది అన్నావు కదా. ఈ బార్ లెంత్ అనేది నీకు మ్యాగ్నిట్యూడ్ ఇండికేట్ చేస్తుంది బ్రో. ఇప్పుడు నువ్వు ఏ బార్ అని కొలుస్తావు, ఏ బార్కి పైన మ్యాగ్నిట్యూడ్ అనేది ఇలా పెట్టి స్మాల్ ఏ బార్కి ఇలా పెట్టావు అనుకో, రెండు ఈక్వల్ కాదు బ్రో. బికాస్ మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ సేమే రెండు, కానీ మ్యాగ్నిట్యూడ్ డిఫరెంట్. ఇలా పెట్టావు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో ఇవి రెండు లైక్ వెక్టార్స్ బట్ డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్. ఈక్వల్ వెక్టార్స్ కాదు, లైక్ వెక్టార్స్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి బట్ మ్యాగ్నిట్యూడ్ డిఫరెంట్. అందుకని ఈక్వల్ వెక్టార్స్ కాదు. ఈక్వల్ వెక్టార్స్ అంటే బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు ఈక్వల్గా ఉండాలి. లైక్ వెక్టార్స్ అంటే సేమ్ డైరెక్షన్లో ఉంటే మాత్రం చాలు.